శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మేషరాశి వారికి ఆగస్టు 2, 3, 4, 5 తేదీల్లో జరిగేది ఇదే. విన్నారు అంటే షాక్ కి గురవుతారు. ఒంటరిగా మాత్రమే చూడండి, చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే మేషరాశి వారికి ప్రతిరోజు కూడా ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చి వెళ్తున్నారు. ఆ వ్యక్తి ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఏం చెయ్యాలని వస్తున్నారు, మీ కంటికి కూడా కనబడకుండా, మీ గమనానికి కూడా రాకుండా వచ్చి వెళ్తున్నారు. ఎందుకు వస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అలాగే ఈ 5 రోజుల్లో కూడా మీ జీవితంలో చిత్ర విచిత్రమైన మార్పులు కూడా జరగబోతున్నాయి. ఆ మార్పులు ఏంటో మీరు తెలుసుకోవాల్సిందే. ఇక్కడ ఏముందిలే అని వీడియోని స్కిప్ చేస్తే ఇక్కడ మారేది వీడియో మాత్రం కాదు, ఛానల్ మాత్రం కాదు, కొన్ని నిమిషాలు, గంటలు, గడియలు మాత్రమే కాదు, రోజులు కాదు, మీ జీవితంలో కొన్ని ఘటనలు, సంఘటనలు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అస్సలు మిస్ చేసుకోకుండా వీడియోని చివరి వరకు చూస్తేనే అసలు విషయం ఏంటి, ఆ వ్యక్తి ఎవరు, మీ జీవితంలో రాబోయే మార్పులు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీకు తెలుస్తుంది. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక ఇంతకాలం కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని ఎలా చూపించారు, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కానీ ఇక మీదట హైప్ చేసి కూడా మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఎలా అంటే ఒక లైక్ ఇవ్వగానే కింద కామెంట్స్ టైప్ చేసే చోట స్టార్ సింబల్ కనపడి పక్కన హైప్ అనే ఆప్షన్ కనపడుతుంది. మీదే క్లిక్ చేశారంటే పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి. ఇంకొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ, కోరుకుంటూ, భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. మీరు చెప్పింది 100కి 1000% కూడా జరిగి తీరుతుంది. కాదు, లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్యలకైనా సరే చిట్టికేసినంతలో పరిష్కారం ఇవ్వటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే అందిస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య, థర్డ్ పర్సన్ ఉన్న, అనుమానాలు ఉన్న, విడిపోయే స్టేజ్ లో ఉన్న, కోడల మధ్య సఖ్యత లేకపోయినా, ఒక్కటి కాదు, 2 కాదండి, ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే మేషరాశి వారికి ఆగస్టు 2, 3, 4, 5 తేదీల్లో జరిగేది ఇదే. మేషరాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఆగస్టు 2, 3, 4, 5 తేదీల్లో 3 పెద్ద మార్పులు జరగబోతున్నాయి. వారికి ఆగస్టు ఈ 5 రోజుల్లో కూడా జరిగేది ఇదే. ఈ తేదీల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్తోంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో అయితే చూడండి. అసలు 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా చెప్పాలంటే మేషరాశి వారిలో ఉండే మంచి గుణాల గురించి మాట్లాడుకోవాలండి. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనస్సు ఉంటుంది, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు. దానివల్ల వీరు చాలా మంది ఇష్టపడతారు వీరిని. వీరు ఎవరికి మోసం చెయ్యరు, అందరూ బాగుండాలని కోరుకుంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు, దానికోసం ఎంతో కష్టపడతారు. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, దానికోసం ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి.
అనుకున్న పనులన్నీ జరుగుతాయి, ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి, జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి, ఎన్నో శుభవార్తలు వింటారు, కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, కష్టాల నుండి విముక్తి లభిస్తుంది, డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది, ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్లే కొంతమంది వీరిని మోసం చేస్తారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చెయ్యరు. అయినా వీరికి ఒక్క స్త్రీ ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. ఈ 5 రోజులలో ఆ స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్ని తొలగిపోతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. మేషరాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం చాలా కష్టపడతారు. మేషరాశి వారికి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వస్తుంది. అనుకూలమైన జీవితం కూడా ఉంటుంది. ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మేషరాశి వారి తల్లిదండ్రులను, భార్య, పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. వారి కోసం ఏదైనా చేస్తారు. వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు. కానీ వీరి బంధువుల వల్లే వీరు మోసపోతారు. బంధువులే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు. అయినా వీరికి మంచి భవిష్యత్తే ఉంటుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. ఈ 5 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ 5 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకి మంచి జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. స్త్రీ ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. చాలా సార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూ ఉంది. ఎందుకు అంటే ఈ 5 రోజులు కూడా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో శుభ్రత లేని కారణంగా లక్ష్మీదేవి మీ ఇంటి గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంట్లో ఉన్న దుమ్ము, ధూళినంతా కూడా శుభ్రం చేయండి. అస్సలు ధూళి, దుమ్ము ఎక్కడ లేకుండా చెయ్యండి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత అదృష్టం వస్తుంది. మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. కాబట్టి ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకోండి. లక్ష్మీదేవికి పూజ చేయండి. అమ్మవారికి గన్నేరు పువ్వులు, చామంతి పువ్వులు, మందార పూలు, బంతి పూలు, మల్లె పూలు ఇవంటే చాలా ఇష్టం. కాబట్టి ఇందులో ఏ పూలతోనైనా సరే పూజ చేయండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం వస్తుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. డబ్బుని చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఒకసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ధన లాభం కలుగుతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ శ్రావణ మాసం ఏదైతే ఉందో, ఇక రాబోతున్న వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉందో అప్పటిలోపు తప్పకుండా మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించండి. అమ్మవారికి పూజలు చేసుకోండి. ఈ మాసమంతా కూడా అమ్మవారిని పూజిస్తే ఎంతో అదృష్టం మీకు దక్కుతుంది. ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు లక్ష్మీదేవి అంశతో పుట్టినవారు. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీరు ఊహించని ధన ప్రాప్తి కలుగుతుంది. మీ పేదరికం మొత్తం పోతుంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మేషరాశి వారు ఈ 5 రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 8 ప్రదక్షిణలు చెయ్యండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానివల్ల మీకు అపారమైన ధన ప్రాప్తి అన్నది కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకుని ఇంట్లో కూర్చుంటుంది. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు.
4 దిక్కుల నుండి డబ్బు దూసుకు వస్తుంది. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు పరంగా ఏ లోటు ఉండదు. త్వరలోనే ధనవంతులు అవుతారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో 5 మంది బిచ్చగాళ్లకు మీకు తోచినంత డబ్బు దానం చెయ్యండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. లక్ష్మీదేవి సంతోషపడుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీకు కలిగే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. అప్పులు తొలగిపోతాయి. కాబట్టి మరీ చెప్తున్నాను, ఇంతటి పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. తర్వాత బాధపడాల్సి వస్తుంది. మేషరాశి వారు ఈ 5 రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి. ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీ జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మంచిగా బ్రతికితేనే అస్సలు ఓర్వలేరు, చూడలేరు. వారు ఎవరో మీకు బాగా తెలుసు. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా SK అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరితో కాదు, కొందరితో మాత్రమే. వారి వల్ల మీకు కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శనివారం రోజు లేదా ఆదివారం రోజు మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 5 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 5, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. సో మేషరాశి వారు చూశారు కదా, మీకు ఈ 5 రోజులు ఎలా ఉండబోతోంది. మీ ఇంటికి ప్రతిరోజు వచ్చి వెళ్తున్న ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీని శాశ్వతంగా మీ ఇంట్లో ఉంచుకోవాలంటే మీరు ఏం చెయ్యాలి? ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు కదా. ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి, కష్టాలలో ఉన్నామండి, అనుకున్న పనులు అనుకున్నట్టు జరగట్లేదండి, లక్కు కలిసి రావట్లేదండి, మా జీవితమే ఒక చిందర వందర అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉంది, ఏదో ఒక అద్భుతం జరిగితే మా లైఫ్ అన్నది మారుతుంది అని ఒక అద్భుతం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో పాటు మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని మీ పని మీద మీరు బయటకు వెళ్ళారు అంటే సమస్తం మీ వశం అవ్వాల్సిందే. మీకు సొంతం కానిది ఏది ఉండదు. మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకువచ్చిస్తుంది. మీరు ఏది కోల్పోయారో తిరిగి దాన్ని తీసుకొచ్చిస్తుంది. సంపాదన పెంచుతుంది, అప్పులు తీర్చేస్తుంది, మీకు రావాల్సిన డబ్బుని అందిస్తుంది. ఎన్నో ఏళ్లుగా కోర్టుకి కేసులు క్లియర్ అవ్వకుండా ఉంటే అవి క్లియర్ అవుతాయి. తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తాయి. కోరిన జాబ్ వస్తుంది, కోరిన వ్యక్తి వస్తారు, బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది, అనుకున్న పనులన్నీ చకచక పూర్తయిపోతాయి. ఇంటా బయట వచ్చే నిష్కారణమైన నిందలు, గొడవలు, అకారణ కలహాలు, ఇంట్లో ప్రశాంతత, నెమ్మది ఏమీ అన్నీ కూడా సెట్ అయిపోతాయి. పిల్లలకు చదువులు అబ్బుతాయి, పెళ్లిళ్ళు కుదరతాయి. ఇంతకాలం మిమ్మల్ని చూసి నవ్విన వారే ఈ రోజు రేపటి రోజున మిమ్మల్ని గౌరవిస్తారు. జనాకర్షణ, ధనాకర్షణ కలిసి వస్తుంది, లక్కు కలిసి వస్తుంది. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. ఇది విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉందో బిలియనీర్ చక్రాకి అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఈ బిలియనీర్ చక్ర ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. ఇది మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. ఈ పాకెట్ చక్ర చెప్పాను కదా, మీ పర్సులో మీతో తీసుకెళ్లారు అంటే ఏదైనా మీ వశం అవ్వాల్సిందే. సక్సెస్ మీ వెంట పరుగులు పెట్టాల్సిందే. మీరు సక్సెస్ వెంట వెళ్ళటం కాదు, సక్సెస్ మీ వెంట పరుగులు పెడుతుంది. డబ్బే మీ వెంట పరుగులు పెడుతుంది, జనాలే మీ వెంట పరుగులు పెడతారు. ఇంకొకటి ఫ్యామిలీ ప్యాక్. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు అందులో పూజా గది చక్ర ఒకటి, 2 ప్యాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకు అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో మీ వ్యాపార సంస్థ దగ్గర ఎక్కడైనా ఒడిదుడుకులు ఉన్నా, ఆటంకాలు ఉన్నా, అవరోధాలు ఉన్నా, చెడు కన్ను, నరదృష్టి ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా ప్రతి ఒక్కటిని కూడా చెల్లా చెదురు చేసేస్తుంది బిలియనీర్ చక్ర. ఒక పాజిటివ్ వైబ్స్ ని తెచ్చిపెడుతుంది. ఇక 2 పాకెట్ చక్రాస్ ఎందుకు అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి వెళ్ళిన ప్రతి చోట వాళ్ళకి సక్సెస్ ఉండాలి కాబట్టి, అంటే టోటల్ గా ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. కాబట్టి ఎవరికి ఏది కావాలి అన్న స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి నాకు ఒక్కసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.